BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः पुण्डरीकाक्षा पुण्डरीकाक्षा पुण्डरीकाक्षाय नमः 3 సార్లు ఆచమనం చేయండి. 3 సార్లు తీసుకోండి. ఓం కేశవాయ నమః, మళ్ళీ ఓం నారాయణాయ నమః, మళ్ళీ ఓం మాధవాయ నమః, మళ్ళీ ఒక నీళ్లు చేతులు వేసుకొని ప్లేట్లో వదిలేసి చేయి కడుక్కోండి. హస్తం ప్రక్షాళ్య ఓం, మళ్ళీ అమ్మగారికి ఇచ్చింది. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈ తాంబూలం చేతులు తీసుకునేనా. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేశమోర్జంతః నాధేనుర్వాగస్మానుపశుష్టుదైతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రేగుం స్మరామి. యాః ఫలనీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచన్త్వగం హసః ఫలం మనోరథఫలం పుత్రపౌత్రప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే రథశాంతిం ప్రయచ్చ మే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రేగుం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణభాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొద్దిగా గణపతి దగ్గర వేస్తున్నాను. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో, నా శిరస్సు మీద కూడా చల్లింది. బ్రాహ్మణేభ్యో నమో నమః. మళ్ళీ 3 సార్లు ఆచమనం చేయండి. ఆచమ్య మీరు ఒక్కరు చేయండి చాలు.
ఆచమ్య ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ హస్తం ప్రక్షాళ్య ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షితలు తీసుకొని ఎడం వైపున మీ భార్యకి ఎడం వైపున వేయండి. ఉత్తిష్టంతు భూత విశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. 3 సార్లు ప్రాణాయామం చేయండి. దైవీ గాయత్రి ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం చ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే యజమానస్య నివాసగృహే మమ స్వగృహే అనుకోండి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశీయుక్త పౌర్ణమ్యాం తిథౌ వాసరః భృగువాసరయుక్తాయాం ఉత్తరాషాఢానక్షత్రయుక్త శ్రవణానక్షత్రయుక్తాయాం శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ గోత్రనామాదులు చదువుకోవాలి. భర్త భార్య పిల్లలతో సహా. మీ గోత్రం ఆరికొల్ల గోత్రం. ఆరికోళ గోత్రోద్భవస్య రోషన్ నామ నక్షత్రే స్వాతి నక్షత్రే తులారాశో జాతస్య రోషన్ నామధేయస్య ధర్మపత్న్యాః యజమానస్య ధర్మపత్న్యాః వాణీ నామవత్యాః యజమానస్య కుమార్యాః అన్వికా అద్వైత అన్విక అద్వైత నామవత్యాః ఆవయోః సహకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం చెప్పండి. యజమానస్య జనకస్య హనిమిరెడ్డి హనిమిరెడ్డి నామధేయస్య యజమానస్య జనన్యాః నాగేశ్వరి నామోత్యాః మమ చెప్పండి. మమ సహకుటుంబస్య క్షేమః స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ పాతక దురితక్షయ ద్వారా ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ స్వగృహే అలక్ష్మి పరిహార ద్వారా అష్టలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ దంపత్యోః సుగుణానేవ సుపుత్ర ప్రాప్త్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలప్రాప్త్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావత్ శక్తి ధ్యాన ఆవాహన ఆది షోడశ ఉపచార పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్న అపరి సమాప్త్యర్థం ఏన శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. నీళ్ళు తీసుకొని ప్లేట్లో వదిలేండి. నేను ఆ నీళ్ళతో ప్లేట్లో వదిలేండి. పూజాంచ కరిష్యే తదంగ కలశారాధనంచ కరిష్యే
కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేదः సామవేదోऽహ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. కలశం మీద చేతి వేయండి. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భోర్భువస్సు వరాప. ఓం పూతో శ్రీ అనే అక్షరం లోపల రాయండి. గంగే చ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దేవదురితక్షయకారకాః. శ్రీ మహాగణాధిపతి పూజా దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆ నీళ్లు తీసుకుని అన్నిటి మీద చిలకరించండి. పూలు పుష్పం పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చిలకరించండి. తర్వాత దేవం ఆ గణపతి మీద చిలకరించండి. దేవం సంప్రోక్ష మళ్ళీ నీళ్ళు తీసుకొని మీ శిరస్సును జలుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష తదంగ ధ్యానం. చేతిలో తీసుకోండి. గణపతిని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం శూర్పకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. హస్తేంద్రాననమిందుచూడమరుణఛాయం త్రినేత్రం రసాదాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంస్థితం బీజాపూరగదాధనుర్విశిఖయుక్చక్రాబ్జపాశోత్పల వ్రీహ్యగ్రస్వవిషాణరత్నకలశాన్ హస్తైర్వహంతం భజే. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. తదంగా శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలా మటుకు ఉన్నటువంటి వరలక్ష్మి వ్రత కథ పుస్తకాలలో ఇప్పుడు దొరికేటువంటి పుస్తకాలలో గణపతి పూజ అనేటువంటిది లేకుండా కేవలం ఇక డైరెక్ట్గా లక్ష్మీ పూజా విధానంతో ఇస్తున్నారు. కాబట్టి గణపతి పూజ గణపతి యొక్క అనుగ్రహం తీసుకోకుండా ఏ పూజ పనికిరాదు, పైగా ఆ పూజ సఫలము కాదు. కాబట్టి ఖచ్చితంగా గణపతి ఆవాహన అనేటువంటిది ఆరాధన షోడశోపచార విధానంగా లేకపోతే కనీసం పంచోపచార విధానంగానైనా చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏ పుస్తకంలోనైనా కానీ వరలక్ష్మీ వ్రతకల్పంలో కానీ ఏదైనా కానీ ప్రధానంగా దేవతని ఆవాహన చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది ఆ శ్లోకము ఉండదు. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇప్పుడు గణపతిని మనం ధ్యానం చేసి ఆవాహన చేశాం. తర్వాత ఆ స్వామి ఆ పూజ జరుగుతున్నంతసేపు ఆ యొక్క బింబములో స్థిరంగా ఉండాలి అన్నప్పుడు ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది కావాలి. కాబట్టి ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది మనం ఇప్పుడు చేసుకుంటాం. మీరు పూజ చేసుకునేటప్పుడు కూడా అమ్మవారిని కానీ గణపతిని కానీ ఆవాహన చేయగానే ధ్యాన శ్లోకముతో అప్పుడు ఈ విధంగా ప్రాణప్రతిష్ఠ అనగా 2 తమలపాకుల్ని ఈ విధంగా ఈ బొటన వేలు ఈ 2 వేళ్ళు చూపుడు వేలు చిటికన వేలు పైకని ఈ యొక్క విధానంగా పట్టుకొని గొడుగులాగా ఇలా ఆచ్ఛాదన గనక పెట్టి ప్రాణప్రతిష్ఠా మంత్రము చేయాలి. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠా మంత్రము కాబట్టి చక్కగా చూసుకుంటూ ఆ విధంగా పూజ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఆచ్ఛాదన పెట్టండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృడయా ఆనః స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఇక ఈ నీటితో ఇలా ఈ తమలపాకుతో ఇలా నీళ్లు ఇలా తీసుకొని కొద్దిగా ఇలా అనుకొని ఇలా చూపించి ప్లేట్లో వదిలేయండి.
శ్రీ మహాగణాధిపతే నమః. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగా ఔపచారిక స్నానం ఇలా తీసుకొని ఇలా చిలకరించండి గణపతి మీద. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేతధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మధ. శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇలా నీళ్లు చూపించి ప్లేట్లో దండి. శ్రీ మహాగణాధిపతే నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రజినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతే నమః. వస్త్రార్థే పుష్పాక్షతాం సమర్పయామి. వస్త్రధారణానంతరం మళ్ళీ నీళ్ళు చూపించి ప్లేట్లో వదిలి. వస్త్రధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగా యజ్ఞోపవీతం పరమం తదంగా గంధం. ఓం గంధద్వారాం దురాధర్షాం. ఇలా చిలకరించి స్వామి మీద గంధం చిలకరించింది. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరేషిణీం. అక్కడే పెట్టండి. ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రీం. శ్రీ మహాగణాధిపతే నమః. అలంకరణార్థే గంధం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతే నమః. ఉపవీతార్థే పుష్పాక్షతాం సమర్పయామి. ఆజనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. శ్రీ మహాగణాధిపతే నమః. అలంకరణార్థే హరిద్రా కుంకుమాది పుష్ప విలేపనం సమర్పయామి. పుష్పములతో తొడుమలు తీసినటువంటి పుష్పములతో స్వామికి వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం పార్వతీతనయాయ నమః. శ్రీ మహాగణాధిపతే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. అమ్మ ధూపమ్మ. వనస్పతిర్భవైదిజ్యే నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం. శ్రీ మహాగణాధిపతే నమః. ధూపమాఘ్రాపయామి. 2 అక్షతలు తీసుకుని దీపం దగ్గర వేయండి. ఇటు పక్కన అటు పక్కన. సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధ్యనా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతివిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నర్కాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. తర్వాత ఈ తమలపండుతో ఈ అరటిపండ్ల మీద దాని మీద చిలకరించండి. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకసారి చుట్టూ తిప్పండి. సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు. అవసర నైవేద్యే కదలీఫల ఇలా చూపించు స్వామికి చూపించండి. కదలీఫల సహిత దాడిమి ఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ. ఓం అపానాయ స్వహ. ఓం యానాయ స్వహ. ఓం ఉదానాయ స్వహ. ఓం సమానాయ స్వహ. ఓం బ్రహ్మణాయ స్వహ. 3 సార్లు చూపించి ప్లేట్లో తినండి. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. తర్వాత తాంబూలాన్ని తాకండి. భోగి ఫలై సహ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతే నమః. ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. నీళ్లు చూపించి మళ్ళీ ప్లేట్లో వదిలేండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ మంగళ నీరాజన దీపం. వ్రాతపతయే నమో గణపతయే నమః. ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్కి. 2 పుష్పాలు అక్షితలు తీసుకున్నాయి చేతిలో. మంత్రపుష్పం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः
షోడశైతాని నామాని యః పఠేచ్చృణయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం తదేవ నగ్నం సిద్ధానాం శ్రీ ఏకదంతముపాస్మహే. శ్రీ మహాతత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతే నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలి స్వామి దగ్గర పోయి నేను సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మనస్సులోనే 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నట్టుగా భావన చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాన్ కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. రక్ష రక్షో పరమేశ్వర. రక్ష రక్షో పరమేశ్వరి. ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం సమర్పయామి. వేయండి. పునః పూజాంచ కరిష్యే. మళ్ళీ కొద్దిగా అక్షితలు వేస్తుండండి. ఛత్రమాచ్ఛాదయామి. చామరం బీజయామి. నృత్యం దర్శయామి. ఆందోళికానావాహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. ఘంటానాదయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజయాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి. సద్యో వందే నమచ్యుతం. అమ్మ ఈ దీంతో మీ వారి చేతిలో నీళ్లు వేసి ఆ ప్లేట్లో వదిలేయమ్మా. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి. సద్యో వందే గణాధిపం. సహస్రవరమాదేవి శతమూలా శతాంకురా. సర్వగుం హరతు మే పాపం దూర్వాదుస్వప్ననాశిని. శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ మహాగణాధిపతే నమః. మళ్ళీ ఒకసారి కదిలించండి ఆయన. ఓంకారం చెబుతూ ఈ వినాయకుని మాత్రమే కనిపించండి. ఓం ఓం ఓం. అక్షితలు వేయండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. ఇంతవరకు గణపతి పూజ కంప్లీట్ అయింది. ఇక అమ్మవారికి సంబంధించినటువంటి ఆవాహన. థ్యాంక్ యూ. అయ్యో నాకు చూసి ఎంతగానో అవుతుందని తెలిసేంట్రా నీకు? తెలుసా? నేను తెలుసా? కలిసావా ఇంతకుముందు? కలిసావు కదా రూపక్కొంద పాప. అప్పుడు కలిసి బాగా గుర్తు పెట్టేసుకుంటుంది. మరి అది పెద్దది కదా. హాయ్ చెప్పు. ఇక్కడ ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను తీసుకెళ్ళిపోవడానికి మా ఇంటికి. వెళ్తావా? ఓకే వచ్చేస్తావు కదా మా ఇంటికి. సరిపడా వస్తావా? వెళ్ళిపోతావా? ఏదో మాయా మాయ చేసేది. మళ్ళీ మీరు శిరస్సున నీళ్లు చల్లుకొని 3 సార్లు ఆచమనం చేయండి. శిరస్సున నీళ్లు చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. 3 సార్లు ఆచమనం చేయండి అమ్మా. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః.
ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్త ఏమంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వసంకల్ప అనుసారయుక్తాయాం శ్రీ షోడశలక్ష్మీ ఆవాహన సహిత కల్పోక్త విధానేన వరలక్ష్మీ వ్రత కార్యక్రమం కరిష్యే. నీళ్ళు తీసుకొని వదిలేయండి అమ్మ. శ్రీ వరలక్ష్మీ వ్రతం కరిష్యే. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు షోడశలక్ష్మి ఆవాహన అనేటువంటిది జరుగుతుందమ్మా. చక్కగా ఇప్పుడు దాని కలశానికి అలంకరణ చేయండి అమ్మా. కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య ఒక్కొక్క పుష్పము అక్షితలు కొంత మీరు తీసుకొని అమ్మవారిని ధ్యానం చేసుకుంటాను. నేను ఒక్కొక్క నామం చెప్తుంటాను. మొట్టమొదటిది ఓం శ్రీ సౌందర్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఇతి శ్రీ సూక్త సంస్థితాం అకార ప్రకృతిక అమృత కళాత్మికాం కామేశ్వరస్వరూపిణీం సర్వసమ్మోహన చక్రస్వామినీం కర్మాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ కేశవ వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం సౌందర్యలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సౌందర్యలక్ష్మ్యై స్వాహ. రెండవది ఓం శ్రీ సౌభాగ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సౌభాగ్యలక్ష్మ్యై నమః. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఆకార ప్రకృతిక ఆనందకళాత్మికాం భగమాలినీ స్వరూపిణీం సర్వశ్రీ పూర్ణక చక్రస్వామినీం బుద్ధ్యాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ నారాయణ వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం సౌభాగ్యలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సౌభాగ్యలక్ష్మ్యై నమః. మూడవది ఓం శ్రీ కీర్తిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం కీర్తిలక్ష్మ్యై నమః. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఇకార ప్రకృతిక పూషా కళాత్మికాం నిత్యక్లిన్నా నిత్యస్వరూపిణీం సర్వసంక్షోభణ చక్రస్వామినీం అహంకారాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ మాధవ వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం కీర్తిలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం కీర్తిలక్ష్మ్యై స్వాహ. నాలుగోది ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం వరలక్ష్మ్యై నమః. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఈకార ప్రకృతిక తుష్టికళాత్మికాం భేరుండా నిత్యస్వరూపిణీం సర్వమంగళదేవతాం సర్వమంగళప్రదాయక చక్రస్వామినీం శబ్దాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ గోవింద వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ వరలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం వరలక్ష్మ్యై స్వాహ. ఐదవది
శ్రీ ఓం శ్రీ విజయలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం విజయలక్ష్మ్యై నమః. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం. ఆరోది ఓం శ్రీ సంతానలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సంతానలక్ష్మ్యై నమః. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాః అలక్ష్మీః. ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఊకార ప్రకృతికరతిక కళాత్మికాం మహావజ్రేశ్వర నిత్యస్వరూపిణీం సర్వసంప్రదాయక చక్రస్వామినీం రూపాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ మధుసూదన కమల వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ సంతానలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సంతానలక్ష్మ్యై స్వాహా. ఏడవది ఓం శ్రీ మేధాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మేధాలక్ష్మ్యై నమః. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. ఇతి శ్రీ సూక్త సంస్థితాం రుకార ప్రకృతిక ధృతి కళాత్మికాం శివదూతీం నిత్యకళాత్మికాం నిత్యానిత్యస్వరూపిణీం సర్వరక్షాకర చక్రస్వామినీం రసాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ త్రివిక్రమవక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ మేధాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మేధాలక్ష్మ్యై స్వాహా. ఎనిమిదవది ఓం శ్రీ విద్యాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం విద్యాలక్ష్మ్యై నమః. క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠా అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమర్థిం చ సర్వాం నిర్నుద మే గృహాత్. ఇతి శ్రీ సూక్త సంస్థితాం రూకార ప్రకృతిక శిశినీ కళాత్మికాం త్వరితా నిత్యస్వరూపిణీం గంధాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ వామనవక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ విద్యాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం విద్యాలక్ష్మ్యై స్వాహా. తొమ్మిదవది ఓం శ్రీ ఆనందలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఆనందలక్ష్మ్యై నమః. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇతి శ్రీ సూక్త సంస్థితాం లుకార ప్రకృతిక చంద్రికా కళాత్మికాం కులసుందరీం నిత్యాస్వరూపిణీం సర్వవశంకర చక్రస్వామినీం చిత్తాకర్షిణీం శక్తిస్వరూపిణీం సర్వమంగళదేవతాం శ్రీ ఆనందలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఆనందలక్ష్మ్యై స్వాహా. పదవది ఓం శ్రీ పుష్టిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం పుష్టిలక్ష్మ్యై నమః. మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. ఇతి శ్రీ సూక్త సంస్థితాం లూకార ప్రకృతిక క్రాంతి కళాత్మికాం నిత్యానిత్యస్వరూపిణీం సర్వసిద్ధిచక్రస్వామినీం ధైర్యాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ హృషీకేశవక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ పుష్టిలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం పుష్టిలక్ష్మ్యై స్వాహా. 11వది ఓం శ్రీ జ్ఞానలక్ష్మ్యై నమః.
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం జ్ఞానలక్ష్మ్యై నమః కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమ శ్రియం భాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఇతి శ్రీ సూక్త సంస్థితాం కళామాలినీం నిత్యానిత్యస్వరూపిణీం సర్వవిఘ్నవినాశినీం చక్రస్వరూపిణీం చక్రస్వామినీం స్మృత్యాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ పద్మనాభవక్షస్థలకమలనివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ జ్ఞానలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం జ్ఞానలక్ష్మ్యై స్వాహా. 12వది ఓం శ్రీ శక్తిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శక్తిలక్ష్మ్యై నమః. ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లైతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఐకార ప్రకృతిక శ్రీ కళా విజయ నిత్యస్వరూపిణీం శ్రీ దామోదర వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ శక్తిలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శక్తిలక్ష్మ్యై స్వాహా. 13వది ఓం శ్రీ శాంతిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శాంతిలక్ష్మ్యై నమః. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఇది శ్రీ సూక్త సంస్థితాం ఓంకార ప్రకృతిక ప్రీతి కళాత్మికాం సర్వమంగళ నిత్యానిత్యస్వరూపిణీం సర్వానందమయ చక్రస్వామినీం బీజాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ అచ్యుత వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శాంతిలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శాంతిలక్ష్మ్యై స్వాహా. ఓం 14వది ఓం శ్రీ సామ్రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం సామ్రాజ్యలక్ష్మ్యై నమః. ఆర్ద్రాం యఃకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఇది శ్రీ సూక్త సంస్థితాం ఔంకార ప్రకృతిక ఆనందకళాత్మికాం జ్వాలామాలినీం నిత్యాస్వరూపిణీం సర్వార్ధసాధక చక్రస్వామినీం ఆత్మాకర్షిణీం శ్రీ వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం సామ్రాజ్యలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం సామ్రాజ్యలక్ష్మ్యై స్వాహా. 15వది ఓం శ్రీ ఆరోగ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఆరోగ్యలక్ష్మ్యై నమః. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం ఇది శ్రీ సూక్త సంస్థితాం అంకార ప్రకృతిక పూర్ణ కళాత్మికాం చిత్రా నిత్యానిత్యస్వరూపిణీం సర్వరోగహర చక్రస్వామినీం అమృతాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ వాసుదేవ వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ ఆరోగ్యలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఆరోగ్యలక్ష్మ్యై స్వాహా. 16వది ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ఇది శ్రీ సూక్త సంస్థితాం అహఃకార ప్రకృతిక పూర్ణామృత కళాత్మికాం
మహానిత్యస్వరూపిణీం సర్వానందమయి చక్రస్వామినీం శరీరాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ పరవాసుదేవ వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై స్వాహా. ఓం మహాదేవ్యోం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఇప్పుడు ఈ కలశం మీద ప్రాణప్రతిష్ఠలాగా ఇంతకుముందు చేశారు కదా, అలా ఇలా పట్టుకొని అలా పెట్టండమ్మా. పట్టుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలామంది ఈ యొక్క వరలక్ష్మి వ్రతకల్పం యొక్క పుస్తకాన్ని తెచ్చుకొని పెట్టుకుంటారు. ఈ వరలక్ష్మి వ్రతకల్పంలో అన్ని విధాలుగా షోడశోపచార విధాన పూజల్లో భాగంగా ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రాణప్రతిష్ఠ మంత్రాన్ని ఈ యొక్క వ్రతకల్పంలో ఇవ్వరు కాబట్టి ప్రేక్షకులు ఇది గమనించి అమ్మవారిని పూజ చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా, ఎంత గొప్పగా చేసుకుంటామో, అమ్మవారిని పిలిచిన తర్వాత మంత్రంతో ఈ కలశంలో ఆవాహన చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది లేకపోతే అమ్మవారు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు పూజ చేసుకున్నటువంటి సుమన్ టీవీ మహిళా ప్రేక్షకులందరూ కూడా చక్కగా మనసుతో ప్రేమతో అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ పూజ చేసుకునే సందర్భంలో ఎంతో భక్తిగా చేసుకున్నప్పుడు అమ్మవారిని ఆ పూజ జరుగుతున్నంతసేపు మీరు కట్టుకున్న తోరము ఉండేంత వరకు కూడా ఆ ఇంట్లో అమ్మవారు స్థిరంగా ఉండాలి అనంటే ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది తప్పనిసరి. ప్రాణప్రతిష్ఠ లేని పూజ నిష్ఫలము. కాబట్టి ఇది మీరు కొనుక్కునే పుస్తకాలలో ఉండదు. కాబట్టి ఈ వీడియో పెట్టుకున్నప్పుడు చక్కగా ప్రాణప్రతిష్ఠ మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా ప్రాణప్రతిష్ఠ మంత్రాన్ని వీడియో వింటూ మీరు ఈ విధంగా అమ్మాయి చెప్పినటువంటి విధంగా చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆ ప్రాణప్రతిష్ఠ యొక్క మహత్యాన్ని పొందుతారు. ఇదం విష్ణురుచక్రమే త్రైధానిధి దేవం సమూఢమస్య భాగం సురే విష్ణు. ఓం అసునేతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరన్ తవనుమతే మృణయా ఆనః స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే. శ్రీ వరలక్ష్మీదేవత అక్షితలు తీసుకొని పుష్పం తీసుకొని ఆ కలశం దగ్గర వేయండమ్మా. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అక్షితలు ఆవాహయామి నవరత్నఖచిత హేమ సింహాసనం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు దేవీ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన కలశేస్మిన్ సన్నిధిం కురు. 3 సార్లు ఇలా ఈ నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేనమ్మా. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా ఈ పంచామృతాలతో అమ్మవారికి శ్రీ సూక్త విధానముగా ఈ యొక్క అభిషేకం అనేటువంటిది చేయడం జరుగుతుంది. వీలుంటే అమ్మవారికి స్నానం ఆచరించేటప్పుడు మీ ఇంట్లో విగ్రహం కనుక ఉంటే, లేకపోతే లక్ష్మీ అమ్మవారి రూపు ఏదైనా శ్రీచక్రము కానీ లేదా ఒక రూపాయి కాయిన్ అయినా కానీ పెట్టి ఈ యొక్క చెప్పబడేటువంటి మంత్రముతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఈ వీటితో అభిషేకం చేయవచ్చు. మొదలు పెడదామమ్మా. ఓం మంత్రం చదువుతుంటుంటాను, మీరు పాలతో అభిషేకము చక్కగా చేస్తుండండి. పాలు, పెరుగు అన్నిటితోనిగా మీకు స్పీడ్గానే చేస్తున్నాను. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసో ఓస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలం తేం తృప్తాం తర్పయం తేం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలం తేం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాః అలక్ష్మీః ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధించ సర్వాం నిర్నుద మే గృహాత్ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం వరుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ యశుచిః ప్రయతో భూత్వా జుహ్యాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చంచ శ్రీకామः సతతం జపేత్ ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుతాః హర్షయస్తేస్త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవత పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే పమ్మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం తీసుకోండి ఏన సౌఖ్యం లభామ్యహం అభూతిం అసమృద్ధించ సర్వాం నిర్నుద మే గృహాత్ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ సురార్చితాంఘ్రియుగళే దుకూలవసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. కేయూరకంకణం దేవి హారనూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః ఆభరణాని సమర్పయామి. తప్తహేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయీ సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః మాంగళ్యార్థే పుష్పాక్షతాం సమర్పయామి. పుష్పంతో గంధం అలంకరించినమా లేదా గంధాన్ని పెట్టిన అమ్మవారికి. కర్పూరాగరు కస్తూరి రోచనాది సుసంయుతం గంధం దాస్యామి తే దేవి స్వీకురుష్వ శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః గంధాన్ ధారయామి. అక్షితలు తీసుకుండమ్మా. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రాకుంకుమోపేతాన్ స్వీకురుష్వ పుత్రికే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః అక్షతాం సమర్పయామి. అధ పుష్పాలు తీసుకున్నామా. 2 పుష్పాలు. మల్లికాజాజి కుసుమైశ్చంపకైర్వకుళైస్తథా శతపత్రైశ్చ కల్హారహైః పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః పుష్పైః సమర్పయామి. అధ అంగపూజ. అక్షితలు కానీ పుష్పాలతో కానీ అమ్మవారికి పూజ చేయండమ్మా. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానునీ పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఊరూం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రీయై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః
కంఠౌ పూజయామి ఓం కమలాయై నమః శిరః పూజయామి ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః సర్వాణ్యాంగాని పూజయామి శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః అధ పుష్పై సంపూజయామి. అమ్మవారికి అష్టోత్తరముతో పూజమ్మ. ఇక ఇవి కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇక మీరు ఈ యొక్క నామాలతో సంబంధించినటువంటి ఎక్కడైనా కానీ ఆ కాయిన్స్, పూలు, తర్వాత అక్షితలు అమ్మవారి దగ్గర పూజ చేస్తుండనమ్మ. ఇదం విష్ణు విచక్రమే త్రేధానిధేవం సమూఢమస్య భాగంశ్రే. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం లోకశోకవినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం ప్రసాదాభిముఖీయై నమః ఓం ప్రభాయై నమః ఓం సిద్ధ్యై నమః ఓం స్త్రైణ్య సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖీయై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం కాంతాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం సత్యై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం శాంతాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం వరలక్ష్మీదేవతాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః నానావిధ పరిమళపత్రపుష్పాక్షతాం సమర్పయామి. తదంగధూపం ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధిం చ సుమనోహరం ధూపం దాస్యామి దేవీ గృహాణ కమలప్రియే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ధూపమాఘ్రాపయామి. అక్షితలు తీసుకొని దీపం దగ్గర వేయండమ్మా. ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం నీళ్లు తీసుకొని అమ్మవారికి చూపించి ప్లేట్లో ఉదయని ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూ
భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్. ఒకసారి చుట్టూ చూపండమ్మా. సత్యం త్వర్తేన పరిశించామి. వీటి మీద చుట్టూ ఒక చుట్టూ ఇలా, ఒక చుట్టూ ఇలా. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు. నైవేద్యం షడ్రసోపేతం దది మధ్యాజ్య సంయుతం నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. కదలీఫలసహిత కాశ్మీరఫలసహిత దాడిమీఫలసహిత పంచభక్ష్య భోక్ష్య లేహ్య నైవేద్యం సమర్పయామి. ఓం 5 సార్లు చూపించడం. ఓం ప్రాణాయ స్వహ, ఉపానాయ స్వహ, ఓం ధ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమా. 3 సార్లు నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేనమ్మా. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఘనసాగర సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతల సుమనోహరం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. గుడాపానీయం సమర్పయామి. ఇలా చూపించి వదిలేను. గుడాపానీయం సమర్పయామి. ఇప్పుడు మీరు తాంబూలం రెడీ చేసి పెట్టుకున్నారు కదా అమ్మవారికి. ఆ తాంబూలం తీసుకొని 2 పండ్లు. ఆ తాంబూలం భోగి ఫలైస్సహ కర్పూరైర్నాగవళ్ళీదలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. దక్షిణాసహిత అమ్మవారికి పెట్టాను. దక్షిణాసహిత ప్రత్యక్ష తాంబూలం పక్కన పెట్టండి, కలశం పక్కన. ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. నీళ్ళు చూపించి వదిలేయండి. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ మంగళ నీరాజన దీపం. ఓం హిరణ్యపాత్రం పూర్ణం దధాతి మతద్యోతాదేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఆనందకర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా చేతిలో పుష్పాలు ఇవ్వండమ్మా. అందరు మీరు కొన్ని పుష్పాలు, వాళ్ళు పుష్పాలు. లేచి నిల్చోండి. ఓం మంత్రపుష్పం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం. కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువస్సు వరోం అథైతం విష్ణవే చిరుర్నిర్వవతి. యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతితిష్ఠతి. శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ. శివో మే అస్తు సదా శివోం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. శూర్పకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి
తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. వాగీశ్వర్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. వజ్రనఖాయ విద్మహే తీష్ణదంగుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీలస్య యః పరః స మహేశ్వరః. 3 సార్లు ప్రదక్షిణ చేయండి అమ్మా. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాన్ కృపయా దేవి శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో వరలక్ష్మి రక్ష రక్షో వరలక్ష్మి రక్ష రక్షో వరలక్ష్మి. ఇది ఆత్మ, ఇక్కడ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి అమ్మవారి ముందర. ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ. కలశం దగ్గర వేయండి. ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం సమర్పయామి. మీరు కూడా వేయండి. ఓం కమలాయై నమః ప్రథమగ్రంథిం పూజయామి. రమాయై నమః ద్వితీయగ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థగ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః పంచమగ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠమగ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి. చంద్రసహోదర్యై నమః అష్టమగ్రంథిం పూజయామి. హరివల్లభాయై నమః నవమగ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః తోరగ్రంథిం పూజయామి. ఒకటి అమ్మవారికి కట్టండి, తర్వాత మీ వారిని రమ్మని చెప్పండి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం. అక్షితల చేతిలో నీళ్లు తీసుకున్నామా. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వరలక్ష్మి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం మమ దేవి పరిపూర్ణం తదస్తుతే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. అక్షితలు తీసుకుని నీళ్ళు వదిలేయండి అమ్మా. మమ మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. అక్షితలు కూడా తీసుకొని వదిలేయండి అమ్మ. అక్షితలతో సహా వదిలేయాలి. ఎవరికైనా వాయనం ఇవ్వదలుచుకున్నారా మీరు? ఇప్పుడు వీరికి ఇస్తారా? ఇప్పుడు వీరికి ఇవ్వండి. వారికి ఆ తోరం కట్టండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. వారికి మీరు ఏదైతే వాయనం ఇవ్వదలుచుకున్నారో అది వారి చేతిలో పెట్టండి. వరలక్ష్మీ వ్రత కథ సమాప్తః. ఇది జుబేదా ఛానల్లో కూడా వచ్చేస్తాయి. మమ్మల్ని పెట్టండి. వచ్చారు కాబట్టి ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తాం మనం. అందుకని అడుగుతుంది. ఇటు అడుగుతా అటు చూస్తున్నాను. అప్పుడు ఓకేనా? దసరాకి ది బెస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాం ఉదంతా. లేదు వినాయక చవితికి. దసరాకి మీది, వినాయక చవితికి వదండి. సో వెనకుండా నడిపించేది ఆమెనండి.